నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 5/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:49. తిథి పంచమి రాత్రి తెల్లవారుజామున 1:20 వరకు. నక్షత్రం శ్రవణం పూర్తిగా. యోగాలు బ్రహ్మ ఉదయం 9:43 వరకు, కరణము కౌలవ మధ్యాహ్నం 12:28 వరకు, అలాగే తైతిల రాత్రి తెల్లవారుజామున 1:20 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:15 వరకు, గుళిక కాలం ఉదయం 7:19 నుంచి 8:58 వరకు, యమగండం మధ్యాహ్నం 3:32 నుంచి 5:10 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:19 నుంచి 9:11 వరకు, అలాగే మధ్యాహ్నం 12:41 నుంచి 1:34 వరకు, అమృతకాలం సాయంత్రం 6:38 నుంచి 8:23 వరకు, వర్జ్యం ఉదయం 8:05 నుంచి 9:50 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా అధిక శ్రమ, బాధ్యతలు, అలాగే వృత్తిలో ఎక్కువ శ్రమతో కూడిన అలజడి, అలసట అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా తీసుకునే నిర్ణయాలలో ఎక్కువ శాతం శ్రమతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం, అంతేకాకుండా నిద్రలేమి, ఒత్తిడి అధికంగా ఉండడం, కొత్త బాధ్యతలు, తద్వారా మానసిక ప్రశాంతత చాలా వరకు తగ్గే అవకాశం లాంటిది. అలాగే కుటుంబంలోని వ్యక్తులకు కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం, వారి కొరకు నూతన నిర్ణయాలు తీసుకోవడం, కొంత ప్రశాంతత తక్కువగా ఉండడం, వృత్తిపరమైన విషయాల్లో శ్రమ అధికంగా ఉండడం బట్టి మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వీలైనంత నెమ్మదిగా ఆలోచన చేసి శ్రమని అధిగమించే విధంగా కొంత మధ్య మధ్య ఆగి రెస్ట్ తీసుకుంటూ పనులని పూర్తి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే అధిక శ్రమని మీరు అధిగమించడానికి అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని గనక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ముఖ్యంగా దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలకి, గురువుల సందర్శనకి మొదలైన వాటికి అవకాశం ఉన్నట్లుగా అవకాశం ఇక్కడ కనబడుతోంది. అంతేకాకుండా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకునే నిర్ణయాలలో వ్యక్తుల యొక్క సహకారం పూర్తి స్థాయిలో అందుతోంది లేదా అన్న విషయంలో మీకు వీలైనంత సామాన్య ఫలితాలకి అవకాశం అనేది కనబడుతోంది. అలాగే నూతన వృత్తుల కొరకు, నూతన విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి చాలా వరకు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. వ్యక్తుల సహకారం కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన వ్యక్తుల దగ్గర నుంచి రాకున్నాను, ఊహించిన వ్యక్తుల దగ్గర నుంచి వచ్చే సహకారంతో పనులని పూర్తి చేసుకోవడానికి మీకు అవకాశం అనేది లభ్యమవుతుంది. అంతేకాకుండా ప్రయాణాల్లో కూడా వీలైనంత మంచి ఫలితాలు పొందడం, ప్రయాణాల వల్ల లాభదాయకంగా ఉండే ప్రయాణాలు చేశాను అన్న భావన కలగడం మొదలైన వాటికి అవకాశం. అంతేకాకుండా మిత్రులు, తోబుట్టువులు, తండ్రి మొదలైన వారితో చేసే చర్చలు, తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఆశాజనకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. కుటుంబ సభ్యులతో కానీ, ఆర్థిక అంశాలలో కానీ, వాగ్దానాలకు సంబంధించిన విషయంలో కానీ, ఆరోగ్య విషయాలు, అలాగే నూతన నిర్ణయాలు మొదలైన విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంతవరకు తీసుకునే నిర్ణయాలలో ఘర్షణల్ని అధిగమించాలి. అంతేకాకుండా ముఖ్యమైన పనులు కొంత ఆకస్మికంగా ఊహించని విధానంలో
పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయం కావచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా కొంత ఊహించని వాయిదాలకు అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో కూడా వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాలలో, వృత్తిపరమైన ప్రయాణాలలో, వృత్తి చేసే ప్రదేశాలలో పనిని చేసినా కూడా కొంత ఎక్కువ శ్రమ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేసి ముందుకు వెళ్ళినట్లయితే శ్రమకి తగిన గుర్తింపు అలాగే గౌరవం కూడా లభ్యమవుతాయి కనుక వీలైనంతవరకు పనిచేసే ప్రదేశాలలో అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత విషయాల్లో అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇబ్బంది పెట్టిన వ్యక్తుల మీద మీరు ఆధిపత్యాన్ని చూపిస్తూ అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో, నూతన స్నేహ సంబంధాలలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. పనుల విషయంలో విజయాన్ని సాధించడానికి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. తగిన గుర్తింపు, గౌరవం మొదలైనవి లభ్యమవుతాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, పోటీలలో నెగ్గడానికి కావచ్చు, తీసుకునే ప్రయత్నాలలో అధిక శ్రమ ఒత్తిడితో మీరు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా పూర్వపు రుణములు తీర్చడానికి కానీ దాంతోపాటుగా ఏదన్నా న్యాయ సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడం, అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, అంతేకాకుండా రోగ నిరోధక శక్తికి సంబంధించిన విషయాల్లో అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద శ్రద్ధ వహించడం, అంతేకాకుండా నిత్య జీవితంలో రొటీన్ అంటే దినచర్యలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వృద్ధి చెందడానికి మీరు కొత్త విధానంలో ప్రయత్నాలు చేయడం, అంతేకాకుండా ఒత్తిడిని అధిగమించడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేయడం బట్టి కూడా ఎదురవుతున్న ఛాలెంజ్లు అంటే వృత్తిపరమైన విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో ఎదురవుతున్న సవాళ్ళని అధిగమించడానికి చేసే ప్రయత్నాల కొరకు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ కన్యా రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, నిర్ణయ సామర్థ్యంలో కావచ్చు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి కొరకు, సంతానం యొక్క అభివృద్ధి కొరకు, సృజనాత్మకతని పెంపొందించుకోవడానికి, అంతేకాకుండా ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేయడానికి, వారితో కలిసి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత, మానసిక ఉల్లాసం పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే నూతన వ్యక్తుల యొక్క పరిచయం మొదలైనవి ఏర్పడడం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీరు ముందుకు వెళ్ళడానికి అధిక శాతం ప్రయత్నాలు లాంటివి చేయడానికి అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా సంతాన వర్గం అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు చేయడమే కాకుండా సంతాన వర్గానికి సంబంధించి కూడా కొన్ని వార్తలు అంటే వారి అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి కీలకంగా వారి యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మీకు మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండే అవకాశం కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వారికి వృత్తికి సంబంధించి, గృహానికి సంబంధించి రెండిటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన సమయాన్ని మీరు కేటాయించుకోవాల్సిన పరిస్థితి లాంటిది కనబడుతుంది. గృహ వాతావరణాన్ని అందంగా అలంకరించుకోవడానికి, అంతేకాకుండా గృహంలో వస్తువుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. గృహంలో వ్యక్తులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. అంటే గృహానికి బంధువర్గం రావడం లాంటిది. అంతేకాకుండా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో, పోటీలలో ఉత్తీర్ణత కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయాలలో రుణములు చేసి ఏదైనా కొత్తగా దాన్ని డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాలు, గృహ వాహనాలు, స్థిరాస్తులు, వాటి నేపథ్యం, వాటి కొరకు చేసే ప్రయత్నాలు, వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ఆలోచనలు మొదలైన వాటి కొరకు మీరు అధిక శాతం
దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరంగా గుర్తింపు, గౌరవం, మంచి వ్యక్తుల సహకారం, లభ్యత మొదలైనవన్నీ ఏర్పడతాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఆశించిన వ్యక్తులతో పాటుగా అనుకోని వ్యక్తుల సహకారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంతాన అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. పెద్దల యొక్క సహకారం, తోడ్పాటు, గురువుల యొక్క ఆశీస్సులు మొదలైనవి లభ్యమవడం, దీంతో పాటుగా కుటుంబంలో మీ యొక్క సోదరీ వర్గంతో కానీ సోదరులతో కానీ మీరు కొన్ని చర్చలు చేసి నిర్ణయాలు తీసుకోవడం, శ్రమతో అనుకున్న పనులని చక్కగా సామర్థ్యాన్ని ఉపయోగించి పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. దైవ బలం అనుకూలిస్తుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. రీసెర్చ్ స్టూడెంట్లకి అనుకూలమైన సమయంగా దీన్ని భావన చేయొచ్చు. వ్యక్తిగత గౌరవం, వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబ సభ్యులతో మంచి బాండ్ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. అలాగే గృహ సంబంధమైన విషయాలకు సంబంధించి కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలకు సంబంధించి కానీ మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మాట నిలబెట్టుకోవడానికి చేసే వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ముఖ్యంగా వ్యక్తిగతంగా తీసుకునే కీలక నిర్ణయాలు, కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకొని లక్ష్య సాధన దిశగా చేసే ప్రయత్నాలు, నూతన ఉత్సాహం, ఉల్లాసం అధికంగా ఉండడం, సంఘంలో మంచి వ్యక్తిత్వం, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారం, వారి సహకారంతో అనుకున్న పనులు సాధించడం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, జీవిత భాగస్వామితో మంచి అనుకూల వాతావరణం ఏర్పడడం, మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడం, ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పాటుగా వారి యొక్క ఆశీస్సులు, అంటే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు లాంటివి, పెద్దల యొక్క ఆశీస్సులు లాంటివి లభ్యమవ్వడం, దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులతో మొదలైన వారితో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం, దగ్గర ప్రయాణాలు చేయడం, వారికి మీరు మంచి సలహాలు ఇవ్వడానికి అవకాశం కూడా కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది కనబడుతోంది. ఆకస్మికమైన ఖర్చులైనప్పటికీ అవి ఉపయుక్తంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. కంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య శ్రద్ధతో పాటుగా శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు తగిన విధంగా ఆహార స్వీకరణ విషయంలో కానీ అలాగే విశ్రాంతి విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మానసికంగా ఏదో తెలియని ఒంటరితనం లాంటి భావన, లేకపోతే చేస్తున్న పనుల మీద ఆకస్మికంగా అధిక ఆలోచనలతో నిద్రలేమి మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నైపుణ్యాలు ప్రయోగించుకొని ఆర్థికంగా విషయాల్లో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు, అలాగే నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. ఇతరుల మీద మీరు అభివృద్ధి సాధించే విధంగా మీరు పోటీలలో నెగ్గడానికి తీసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ముఖ్యమైన విషయాలలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఉపాసనా బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. సంతాన అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు పెడతాయి. నెట్వర్క్ పెంపొందించుకుంటారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. రచయితలకి అనుకూలమైన సమయంగా ఉంటుంది. అంతేకాకుండా మంచి ఒక వార్త మీకు మానసిక ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దాంతోపాటుగా మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరగడం,
అలాగే మానసిక ప్రశాంతతతో పాటుగా ఇతరులకు మీరు ఇచ్చే సలహాల వల్ల వాళ్ళు వృద్ధిలోకి వచ్చే అవకాశం లాంటిది మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావన చేయొచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? నేటి పరిహారంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ప్రతివారు ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా అవకాశము అలాగే సమయం అనుకూలము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారి ఆరాధన, లక్ష్మీనారాయణల యొక్క ఆరాధన, అమ్మవారి ఆరాధన మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలైనా శతనామావులైనా దానితో పాటుగా అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కావచ్చు, అలాగే మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అన్ని విషయాలలో అభివృద్ధి కొరకు తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన, దాంతోపాటుగా అవకాశం ఉంటే దేవాలయ సందర్శన కూడా మంచి అభివృద్ధికి అవకాశం ఉన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. అలాగే ప్రతిరోజు చెప్పుకున్నట్లే ఈరోజు కూడా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పే వ్యక్తిగత జాతకం కాదు కనుక ప్రతివారు తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క గోచారీత్యా చెప్తున్న ఫలితాలని అన్వయించుకొని చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని ఏ రోజు చెప్పే పరిహారం ఆ రోజు దాన్ని చేసుకోవడం కానీ, వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని అధిగమించడానికి ఆస్కారం ఉన్నట్టుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.